హలో అండి, అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఎంతో ఆనందంగా వారి వారి ఆప్యాయతల్ని, ఆనందాన్ని, వారి బంధానికి ఉన్నటువంటి విశిష్టతని, ఆ గొప్పదనాన్ని ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఒక మంచి రోజే ఈ రాఖీ పౌర్ణమి. ఈ రాఖీ పండుగను జరుపుకోవటం వెనుక ఎన్నో పురాణ కథలున్నాయి. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సాగిన భయంకరమైనటువంటి యుద్ధము దాదాపు పుష్కర కాలం పాటు సాగిందంట. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు అమరావతిలో తలదాచుకున్నాడంట. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి రాక్షసులను ఓడించడానికి ఒక ఉపాయం ఆలోచిస్తుంది. భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించాలని ఆమె సంకల్పిస్తుంది. అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి ఇంద్రాణి ఆ రక్షను ఇంద్రుడి చేతికి కడుతుంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా రక్షాబంధనం అన్నది మొదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకునేటటువంటి పండుగగా ప్రసిద్ధికెక్కింది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు కృష్ణుడు చూపుడు వేలుకు గాయమైంది. అది గమనించినటువంటి ద్రౌపది తన పట్టు చీర కొంగుని చింపి కృష్ణుడి చేతికి కట్టుకట్టింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపదికి హామీ ఇచ్చారు. అందుకు ప్రతీకగా దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణ చేసి అవమానిస్తున్న సమయంలో ఆమెను శ్రీకృష్ణుడు కాపాడారని కూడా మనకు తెలుసు. తర్వాత బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువుని బలిచక్రవర్తి పాతాళ లోకానికి తీసుకువెళ్లిన సమయంలో ఆయన్ని తిరిగి తీసుకురావడం కోసం లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రాఖీ కట్టి ఒక సోదరుడిగా తనకు రక్షణ కల్పించాలని కోరినట్లు కూడా ఒక పురాణ కథ ఉంది. అప్పుడు బలిచక్రవర్తి లక్ష్మీదేవి వద్దకు విష్ణుమూర్తిని పంపినట్టు పురాణాలలో ఉన్నాయి. ఇంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ రాఖీ పండుగని ముందుగా మన భారతదేశంలో నార్త్ ఇండియాలోనూ వెస్ట్ ఇండియాలోనూ జరుపుకునేవాళ్ళు. గత కొంతకాలం నుంచి ఈ శ్రావణ పౌర్ణమి రోజు మనం కూడా రక్షాబంధన్ అన్నది జరుపుకుంటూ ఉన్నాం. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, తోడబుట్టిన వాళ్ళు ఒకరికి ఒకరుగా రక్షణ ఉంటూ ఒకరి క్షేమం ఒకరు కోరుకుంటూ శ్రావణ పౌర్ణమి నాడు ఆనందంగా గడిపే సుదినమే ఈ రాఖీ పౌర్ణమి. ఒక తల్లి కడుపున పుట్టిన అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్లే కాదండి, సోదర భావంతో ఎవరు ఎవరికైనా కూడా రాఖీని కట్టి వాళ్ళ ఆనందాన్ని తీర్చుకుంటారు. అదే క్రమంలో నాకు కూడా సోదరులంటూ ఎవరూ లేరు. అన్న తమ్ముళ్ళు లేని నేను ఆ భగవంతుణ్ణి తల్లి, తండ్రి, గురువు, దైవం ఇలాంటి సందర్భంలో ఒక అన్నగా కూడా భావిస్తాను. ఆ క్రమంలోనే ఈరోజు నేను మా ఆలయానికి వెళ్ళి మా గణపతి వారికి అర్చన చేసి రాఖీ కట్టి తండ్రి లోకంలో ఉన్నటువంటి అందరి క్షేమాన్ని కోరుకుంటూ ఈ రక్షని నీ చేతికి కడుతున్నాను, ఈ రక్షతో మా అందరికీ కూడా రక్షణనివ్వు తండ్రి అంటూ నేను అందరి తరఫున కూడా మొక్కుకున్నానండి. ఆ తర్వాత నాకు చాలా ఇష్టమైనటువంటి దైవం నా గురువు, నా తండ్రి, నా తల్లి, నా దైవం, నాకు సోదరుడు, అన్నీ కూడా ఒక స్నేహితుడు, అన్నీ కూడా అయినటువంటి నాకు చాలా ఇష్టమైనటువంటి మా ప్రాంతంలో మా ఏరియాలో ఉన్నటువంటి గణపతి ఆలయం అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ లేని దేవుడు అంటూ లేడండి. ప్రతి ఒక్కరు కూడా నాకు ఆప్తులు అయిన వాళ్ళు. అందుకే ఈ రాఖీ సుదినాన్న ఈ ఏడే కాదండి, ప్రతి ఏడు కూడా నేను గుడిలో ఉన్నటువంటి భగవంతుడికి రక్షని సమర్పిస్తూ ఉంటాను. అందరి క్షేమం కోరుకుంటూ ఈరోజు నేను ఆలయానికి వెళ్ళి గణపతి దేవునికి ముందుగా అర్చన చేసి ఆయనకి అయ్యవారి చేతుల మీదుగా రక్షని కట్టించి హారతి తీసుకొని ఆ తర్వాత నాకెంతో ఇష్టమైనటువంటి బాబావారి సన్నిధికి వెళ్ళానండి. వెళ్ళగానే అక్కడ గోవు నింది చాలా సంతోషం అయిందనమాట. వెళ్ళి బాబావారి చేతికి రక్షని కట్టి, బాబా నువ్వే నాకు అన్నీ, నువ్వు మాతృదినోత్సవం రోజు నువ్వు నాకు తల్లివి, ఫాదర్స్ డే రోజు నువ్వు నాకు తండ్రివి, స్నేహితుల దినోత్సవం రోజు నువ్వు నాకు స్నేహితుడివి, ఈరోజు రక్షాబంధన్, ఈరోజు నువ్వు నాకు సోదరుడివి అంటూ ఆయన దగ్గర చెప్పుకుంటూ సంతోషంగా బాబావారికి నేను రాఖీ కట్టానండి. ఇది నాకు ఆనందాన్ని ఇస్తుంది.
అలాగే ఈ గుడిలో స్నేహితులు దొరికారు, స్నేహితులతో పాటు సోదరులు దొరికారండి. ఈ ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ కూడా నన్ను ఒక అక్కగాను చెల్లెలుగాను భావిస్తూ ఉంటారు. నేను కూడా వాళ్ళని నా సొంత అన్నదమ్ముళ్ళలాగా భావిస్తాను. అందుకే ఈ యొక్క మంచి రోజున వాళ్ళకు కూడా రక్ష కట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. దిక్కులేని వాళ్ళు భగవంతుణ్ణి నమ్ముకుంటే ఆయనే అన్ని దిక్కులు చూపిస్తాడు అనడానికి వీళ్ళు నాకు ఒక ఉదాహరణ అండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ అబ్బాయి పేరు మోహన్ అన్నమాట. నేను బాబాకి రక్ష కడుతూ ఉంటే రైట్ టైంకి అక్కడికి వచ్చాడు. ఇంకా వెంటనే బాబా సమక్షంలోనే ఆ అబ్బాయికి రాఖీ కట్టాను. ఇంకా ఈయన పాణ్యం రమణ గారని మా ఏరియా కార్పొరేటర్. పొలిటికల్గా కాస్త మంచి పేరు ఉంది. పైగా మా గుడికి అన్నీ తానే నిర్వహిస్తూ ఉంటారు, ప్రతి ఒక్క పండుగ కూడా. తను నాకు పెద్ద అన్నగా భావిస్తూ మా అన్నకి ఈరోజు నేను రాఖీ కట్టి ఆశీర్వాదాలు అయితే తీసుకున్నానండి. చాలా సంతోషమైంది, ఎందుకంటే నాకు అన్నవాళ్ళు లేరు. ఈరోజు నేను మా అన్న స్థానంలో ఈ అన్నకి రాఖీ కట్టి దీర్ఘ సుమంగళి భవ అంటూ నన్ను ఆశీర్వదించారు. నాకు అది చాలా సంతోషమైందండి. 10-12 ఏళ్ల ముందర మా సొంత అన్నని నేను యాక్సిడెంట్లో పోగొట్టుకున్నాను. ఈరోజు ఈ అన్నలో మా అన్నని చూసుకున్నాను. ఇక ఇతను కార్తీక్ టెంపుల్కి ట్రెజరర్గా ఉన్నారు. నాకు నిజంగా దేవుడిచ్చినటువంటి గొప్ప తమ్ముడనే చెప్పాలండి. నాకు సొంత తమ్ముడు ఉంటే ఇంత క్లోజ్గా ఉంటానో అంత క్లోజ్గా ఉంటానన్నమాట. నాతో ఒక అక్క అనే భావంతో ఆ అబ్బాయి నన్ను ఒక అక్క తమ్ముళ్ళు ఎలా అయితే కీచులు ఆడుకుంటూ ఉంటారో ఆ విధంగా ఉంటుందన్నమాట మా ఇద్దరి రిలేషను. మా ఇద్దరి మాటలు కూడా అలాగే ఉంటుంది. నాకు ఇలాంటి ఒక మంచి బంధాన్ని ఆ భగవంతుడు అందించాడండి. అందుకే నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. భగవంతుడిని నమ్ముకుంటే మనకు లేనిదంటూ ఏది ఉండదండి. నాకు పెళ్ళై 27 ఏళ్ళు అవుతుందండి. ఈ 27 ఏళ్లలో పుట్టింటి నుంచి నాకు పసుపు కుంకాలు పెట్టి ఆశీర్వదించినటువంటి అనుభవం అయితే లేదండి. ఈరోజు నాకు వీళ్ళ ద్వారా కలిగింది. నిజంగా ఈరోజు నాకు చాలా చాలా సంతోషమైన రోజండి. రక్తం పంచుకు పుట్టిన అన్నలే కాదు, కొందరి జీవితాల్లో భగవంతుడు ఇచ్చే బంధం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఏ జన్మ బంధమో ఈ జన్మలో వేరు వేరు తల్లి గర్భంలో పుట్టినా కూడా కాలం కొందరిని కలుపుతుందంటారు. అలాంటిదే ఈ బంధం. ఆ బంధం రక్తబంధం కన్నా కూడా గొప్పగా ఉంటుంది. అలాంటి అన్నా చెల్లెళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉంటారండి. భగవంతుడిచ్చినటువంటి ఇటువంటి బంధాన్ని తప్పు పట్టేటటువంటి కుసంస్కారులు కూడా ఉంటారండి. అలాంటి మాటల్ని పట్టించుకోకుండా మనకు భగవంతుడిచ్చినటువంటి అన్న తమ్ముళ్ళని ఎప్పటికీ వదులుకోకుండా, ఏ తల్లి గర్భంలో పుట్టినా నువ్వు నా అన్నవి, నువ్వు నా తమ్ముడివి, నువ్వు నా చెల్లివి, నువ్వు నా అక్కవి అనుకుంటూ ఈ మాత్రం బంధాన్ని ఇచ్చినటువంటి భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి.